ఇక గ్లోబల్ టెక్ సదస్సు ద్వారా విశాఖ నగరం విశ్వనగరంగా నిరూపితమైందని గ్లోబల్ టెక్ సమ్మిట్ కో కన్వీనర్ శ్రీనుబాబు గీతల స్పష్టం చేశారు. గ్లోబల్ టెక్ సమ్మిట్కు 1000 మంది డెలిగేట్స్ హాజరవగా దీనిలో సుమారు 400 మంది విదేశీ డెలిగేట్స్ హాజరయ్యారని శ్రీనుబాబు తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎలా అనుసరించాలి, వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చేయాలనే దానిపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. G20 దేశాలతో పాటు మరో 25 దేశాలకు చెందిన 400 మంది ప్రతినిధులు, 300 మంది ఐటీ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. దీన్ని చూసిన తర్వాత మనకేం అర్థమైందంటే విశాఖపట్నం విశ్వనగరం కావడానికి ఇలాంటి సదస్సులు చాలా ఉపయోగపడతాయి. సో మీరు కూడా దీన్ని వీలైనంత ఎక్కువ ప్రమోట్ చేసి మన విశాఖపట్నం గురించి ప్రపంచానికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఈవెంట్ జరిగితేనే విశాఖపట్నం ఒకటి ఉంది అని చెప్పేసి ప్రపంచానికి తెలుస్తుంది. సో మేము ఎంతైతే చేస్తున్నామో మాకన్నా ఎక్కువ మీరు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు పార్టిసిపేషన్ చేసే దాని గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే మేజర్గా మనకి EBTC యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ వాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ని ఇక్కడోట అగ్రికల్చర్ అధునాతన పద్ధతులు ఏవైతే యూరోప్లో ఉన్నాయో ఆ అధునాతన పద్ధతుల్ని మనం ఆంధ్రప్రదేశ్లో అడాప్ట్ చేసుకోవడానికి ఒక MOU కుదుర్చుకున్నారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే వీలైతే ఆంధ్ర యూనివర్సిటీతో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, పల్సెస్ గ్రూప్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో దీని ద్వారా యూరోప్లో ఉన్న అధునాతన వ్యవసాయ పద్ధతులని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అట్ విశాఖపట్నం వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అనేది ఈరోజు MOU చేయడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఇక్కడ ఉన్న రైతులకి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు కొంచెం కామన్ పీపుల్కి తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పాల్గొనే ప్రతినిధులందరూ దేశీయ విదేశీ ప్రతినిధులు ప్రొఫెషనల్స్, కానీ ఇది కామన్ పీపుల్కి వెళ్ళాలంటే అది మీడియా ద్వారానే జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని కొంచెం ఎక్కువ సపోర్ట్ చేసి కామన్ పీపుల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నా యొక్క అభిప్రాయం. అలాగే ఫిక్కీ మేజర్గా భారత్ డిజిటల్ అనే దాని మీద ఇక్కడ ఒక సెషన్ నిర్వహించారు. ఆ భారత్ డిజిటల్లో మన ఓంప్రకాష్ గారు కూడా మేజర్ స్పీకరు. అక్కడ భారత్ డిజిటల్ వాట్ ఆర్ ద న్యూ అడ్వాన్స్